ఏం చెప్తున్నాడంటే యో యో యాం యాం కనుం కనుం భక్త శ్రద్ధయార్చితుం ఇచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. అంటే యహ యహ అంటే ఏ భక్తులైతే, ఎవరెవరైతే, ఏ భక్తుడైతే, యాం యాం తను అంటే ఏ తను అంటే శరీరాన్ని, ఏ శరీరాన్ని అంటే ఏ రూపాన్ని, శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి శ్రద్ధతో భక్తితో పూజించేందుకు కోరుతాడో, తస్య 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 అంటే ఆ భక్తునికి తాం శ్రద్ధామేవ అహం అచలాం విదధామి, ఆ భక్తులకు ఆ శ్రద్ధనే నేను స్థిరమైన దానిగా చేస్తాను అని అంటున్నాడు. ఎక్కువ ఎట్లా ఉండాలంటే, ఒకడు నేను సూర్యోపాసన చేస్తాను, అతనికి ఆ రూపం మీద శ్రద్ధ ఉంటుంది కాబట్టి ఆ రూపం మీదనే అతని శ్రద్ధను స్థిరంగా చేయాలి. అతను లేదు సూర్యోపాసన చేయొద్దు, నువ్వు విష్ణు ఉపాసననే చేయాలి, విష్ణు గొప్పవాడు అన్నాడంటే ఆ గురువు మూర్ఖత్వంతో ఉన్నాడు అన్నట్టు. ఇక్కడ ఈ శ్లోకాన్ని బట్టి దేవతలు, ఎందుకంటే ఏకం సద్విప్రా బహుదా వదంతి అగ్నివ్యవం మాతరిశ్వానమాహు అనే శ్లోకాన్ని వేదంలో ఉన్నదాన్ని ఇక్కడ అన్వయించుకోవాలి. ఒక్కొక్క మనిషికి వాళ్ళ తత్వాన్ని బట్టి ఒక్కొక్క రూపం మీద ఇష్టం ఉంటుంది. వాళ్లకున్న ఆ శ్రద్ధను గురువు గట్టిగా చేయాలి. అదెందుకు చేస్తున్నావు, ఇది చేయి, హనుమంతుడు తక్కువ ఇది ఎక్కువ అని చేయవద్దు. వాళ్లకు సహజ సిద్ధంగా దేని మీదనైతే పూజించాలని శ్రద్ధ వస్తుందో ఆ శ్రద్ధనే స్థిరంగా చేయాలి. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు చేసేది గొప్పది అని అనుకోని శివోపాసన చేస్తే శివుడే గొప్పవాడు కాబట్టి విష్ణువుది చేయవద్దు, లేదా విష్ణు ఉపాసన చేస్తే విష్ణువే గొప్పవాడు, శివుడికి శివ పూజ చేస్తే మీకు మంచిగా ఉండదు అని ఈ విధంగా మూర్ఖత్వంతో కొందరు వాళ్ళు చేసేది కరెక్ట్ అని అహంకారంతో చేస్తుంటారు. కానీ అది తప్పు అని చెప్తున్నాడు. నేను ఎవరెవరికి ఏ రూపంలో ఇలా చేయాలనిపిస్తే దాన్నే నేను ఆ శ్రద్ధను పెంచుతాను, దాన్నే స్థిరంగా చేస్తాను. ఎందుకంటే ప్రతి రూపంలో మనం కొలిచే ఆ భగవంతుడు అన్నీ ఒకటే. ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి అని ఏ రూపంతో మనం పూజించినా అన్ని అక్కడికే పోతాయి. కాబట్టి ఆ విధంగా చేస్తా అని చెప్తున్నాడు. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనం ఈహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. ఇంట్లో కూడా చెప్తాడు, యథా నద్యః స్యంధమాను సముద్రే గచ్చంతి నామరూపా విహాయ. తర్వాత వేదాంతం మొదలు ఏదైతే ఉంటాడో సహ తయా శ్రద్ధయ ఆ భక్తితో కూడి ఎవరైతే తస్యాహ ఆరాధనం ఈహతే సహ ఎవరైతే తయా శ్రద్ధయ యుక్తః తస్యా ఆరాధనం ఈహతే శ్రద్ధతో కూడిన వాడై ఆ దేవత యొక్క శరీరాన్ని ఆరాధనం కోరుతాడో చేస్తాడో అన్నట్టు. తతః మయైవ విహితాన్ హితాన్ కామాన్ లభతే. మనకి ఆ దేవత శరీరం నుండే నా చేతనే మయా ఏవ నా చేతనే విహితాన్ అంటే ఇవ్వబడిన, అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆ దేవతనే వాళ్ళ కోరికలను తీరుస్తున్నట్టు అనిపిస్తుంది, గాని అవన్నీ చేసేది నేనే. ఆ దేవతా శరీరం ద్వారా వాళ్లకు వాళ్ళ యొక్క కామాలను నేనే ఇస్తాను. ఆ శరీరం ద్వారానే వాళ్ళ కోరికలు ఇవ్వబడతవి. అవంతా చేసేది నేనే, వెనుక బ్యాక్ ఎండ్ అని చెప్తున్నాడు.
కాబట్టి అన్ని నేనే అని అక్కడ గురువు వాళ్ళకి చెప్తున్నాడు. ఆయన బాగా చేస్తున్నాడు, ఈయన తక్కువ చేస్తున్నాడు, ఈ దేవత ఎక్కువ అది తక్కువ అనేది ఎక్కడ ఉండదు. అది తెలుసుకోవాలి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. అల్పమేధసాం, అల్ప బుద్ధితో ఉన్నవాళ్ళు, తేషాం తత్ఫలంతు అంతవత్, అల్ప బుద్ధితో ఎవరైతే చేస్తారో, వాళ్ళు ఏదైతే కామంతో చేస్తారో, తేషాం ఫలం అంతవత్ భవతి, దానికి ఒక అంతం ఉంటుంది. ఒక కోరికతో చేసినప్పుడు ఈ దేవతా ఉపాసన చేస్తే ఈ కోరిక సిద్ధించాలి అనే భావనతో నిత్యం చేస్తూ ఉంటారు. అయితే ఆ ఫలం ఏదైతే ఉంటుందో దానికి ఒక అంతము అనేది ఉంటుంది. దేవయజ దేవాన్ యాంతి, ఎవరైతే ఏ దేవతలను పూజిస్తారో వాళ్ళు ఆ దేవతలను పొందుతారు. శివుణ్ణి పూజిస్తే శివుణ్ణి పొందుతారు, విష్ణువుని పూజిస్తే విష్ణువుని పొందుతారు. అంటే ఆ దేవతా రూపాన్ని పొందుతారు అని అంటున్నాడు. ముక్తి 4 స్టేజెస్ లో ఉంటది కదా. సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం. దేవతను వాళ్ళు పూజ చేస్తారో ఆ దేవతా స్థితిని వాళ్ళు పొందుతారు. దేవో భూత్వా యజేత్ నా దేవో దేవమర్చేత్, ఆ దేవతా భావాన్ని వాళ్ళు పొందుతారు. అపి కానీ మళ్ళీ మద్భక్తాః మాం యాంతి, నా భక్తులు ఎవరైతే ఉంటారో నన్ను పొందుతారు అని అంటున్నాడు. అంటే ఇక్కడ కృష్ణుడు నేను దేవత అనే ఉద్దేశంతో చెప్పట్లేదు అన్నట్టు. తను కూడా ఒక దేవత, వాళ్ళ లెక్కనే నేను ఒకడు సపరేట్ అని అంటలేడు. అన్నిటి వెనుక ఉన్న కోర్ తత్వం ఏదైతే ఉన్నదో అది నేను. ఆ కోర్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు దాన్ని పొందుతారు. అన్నిట్లలో సమానమైన సచ్చిదానంద పరబ్రహ్మను ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమైన గురుతత్వాన్ని పొందుతారు. గురుతత్వం అంటే సచ్చిదానంద పరబ్రహ్మతత్వం, దాన్ని పొందుతారు అని చెప్తున్నాడు అన్నట్టు. ఒక్క రూపాన్ని పూజిస్తే ఆ రూపాన్ని పొందుతారు. కాబట్టి పూజిస్తే లిమిటెడ్నెస్ వస్తుంది, ఎక్కడికే వస్తుంది. కానీ మద్భక్తాః మాం యాంతి, సాధకానాం హితార్థాయ బ్రహ్మణు రూపకల్పన, సాధకుల కోసం వాళ్ళ యొక్క హితం కోసం వాళ్లకు శుభం జరగాలని, ఎందుకంటే ఏకాగ్రత లేకుండా ఉండదు కాబట్టి బ్రహ్మణు రూపకల్పన, బ్రహ్మకు రూపాన్ని కల్పించు. దాన్ని స్త్రీ రూపం చింతయేత్ దేవీం పునరూపం వా విచింతయేత్ అథవా నిష్కళాధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం. ఇవి తెలుసుకోకుండా కొట్లాడుకుంటారు అనవసరంగా, మూర్ఖత్వం. అవ్యక్తం వ్యక్తి ఆపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరం భావం అజానంతో మమ అవ్యయం అనుత్తమం. మమ అవ్యయం అనుత్తమం, నా యొక్క అవ్యయం వ్యయం కానిది, వికారరహితం. రూపాలన్నీ వికారం చెందుతుంటాయి ఒకదాని నుంచి ఇంకొకటి. అనుత్తమం అంటే చాలా ఉత్తమమైన పరంభావం, నా యొక్క పరస్వరూపాన్ని పరభావాన్ని అజానంత వీళ్ళందరూ తెలుసుకోకుండా, అబుద్ధయ బుద్ధిశూన్యులైన వాళ్ళు, మాం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే నన్ను ఇదివరకు లేను అవ్యక్తునిగా ఉన్నాం, సడన్ గా ఇక్కడ పుట్టే మనిషి రూపంలో అని అనుకుంటూ ఉంటారు. వ్యక్తిమాపన్నం, ఇప్పుడు వ్యక్తిత్వాన్ని పుట్టే ఏదో కర్మవశాత్తు వీడి ఇక్కడ పుట్టాడు అని వాళ్ళు తలుస్తున్నారు. కానీ నా యొక్క అవ్యయం అనుత్తమం స్వరూపం వాళ్ళు అజానంత, ఎందుకంటే అబుద్ధయం, బుద్ధి శూన్యులు, బుద్ధి సరిగా లేదు కాబట్టి నన్ను కేవలం ఒక మనిషిలాగా వీళ్ళు అనుకుంటున్నారు. ఇది వరకు నేను లేను, ఇప్పుడే కొత్తగా వచ్చా అని అనుకుంటున్నారు అని చెప్తున్నాడు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. అంటే యోగమాయా సమావృత అహం, మరి ఎందుకట్లా అనుకుంటున్నారు అంటే నేను యోగమాయా సమావృత,
యోగమాయ చేత కప్పబడ్డాను. కాబట్టి సర్వస్య ప్రకాశ నా, వీళ్ళందరికీ నేను స్పష్టంగా తెలిసేవాడిని కాదు. నేనందరికీ దొరకను అన్నట్టు. కురుకుతే దొరకడు, పట్టుకుందామంటే దొరకడు. ఎందుకంటే యోగమాయ సమావృత, యోగమాయ చేత నేను ప్రొటెక్ట్ చేయబడ్డాను. అందరికీ దొరుకుతే ఎట్లా? కాబట్టి మాయ చేత నేను కప్పబడ్డాను. అంటే రక్షణ కవచం లాగా ఆ మాయ నా రూపాన్ని అందరికీ కనబడకుండా చేస్తున్నది. మూఢః అయం లోకః, ఈ మూఢత్వంలో ఉన్న ఈ లోకం ఏదైతే ఉన్నదో అజం, పుట్టుక లేని, అవ్యయం, వికారం లేని, మాం నా అభిజానాతి, ఇది నన్ను గుర్తించలేదు. ఎందుకంటే యోగమాయ చేత నేను కప్పబడ్డాను కాబట్టి వాళ్ళు నన్ను ఈ గురుతత్వాన్ని గుర్తించలేరు చెప్తున్నా. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేద న కశ్చన. ఓ అర్జున, అహం సమతీతాని వర్తమానాని భవిష్యాణి, నేను ఈ గడిచినవి, అతీతాని గడిచిపోయినవి, వర్తమానాన్ని ఇప్పుడు ఏవైతే నడుస్తున్నాయో అవి, భవిష్యాణి జరగబోయేవి అయిన, భూతాని వేద అన్ని భూతాలను, అంటే జరగబోయే జన్మలు గాని జరగబోయే స్థితులను గాని ఆ తత్వాన్ని నేను వేద ఎరుగుదును. మాంతు కశ్చన నా వేద, నన్ను మాత్రం ఎవరు తెలుసుకోలేరు. ఎందుకంటే నేను కనబడ కాబట్టి, యోగమాయతో ఆవరింపబడ్డ కాబట్టి నన్ను ఎవరు తెలుసుకోలేరు. ఇంకేమంటున్నాడు? ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ పరంతప, భారత, ఓ అర్జున, సర్గే సర్వభూతాని అంటే సృష్టి సమయంలో, జన్మ సమయంలో అన్ని భూతాలు కూడా, ఈ చరాచర సృష్టి అందరూ, చర అచర, కదిలేవి కదలనివి, అన్ని భూతాలు కూడా ఇచ్ఛాద్వేష సముత్తేన, ఇచ్ఛా ద్వేషం అంటే కోరిక, తర్వాత ద్వేషం, రాగద్వేషాలు, వీటి వల్ల ద్వంద్వ మోహేన, ఇవి రెండు ద్వంద్వాలు, కొందరి మీద ఇష్టం, కొందరి మీద ద్వేషం, ఒకటి కావాలి ఒకటి వద్దు అనే ఈ ద్వంద్వాలు, ఈ ద్వంద్వ మోహంతో సమ్మోహం యాంతి, వాళ్ళు ఆ మహామాయ మోహానికి, వాళ్ళు ఆ మోహాన్ని పొందుతున్నారు. సృష్టి సమయంలో వాళ్ళ తత్వాన్ని మర్చిపోయి ఈ విధంగా మోహంలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి మరి ఎట్లా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇది ఎప్పుడు జరుగుతున్నది? సృష్టి సమయంలో జరుగుతున్నది. అజ్ఞానం వల్ల వాళ్ళు ఈ ద్వంద్వాలను పొందుతున్నారు. ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం ఏ ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. మరి ఇట్లా వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, పుణ్యకర్మణాం ఏషాం జనానాం, ఎవరైతే పుణ్యకర్మలు చేసి వాళ్ళు పాపం అంతగతం, పాపాన్ని వాళ్ళు అంతం చేసుకుంటారు. పుణ్యకర్మల యొక్క దాని క్వాంటిటీ అది పెరిగినప్పుడు, పాపాన్ని తగ్గించుకున్నప్పుడు, ఆ కర్మపాకం జరిగి పాపం పూర్తిగా అంతమైపోతుందో తే వాళ్ళప్పుడు ద్వంద్వ మోహ నిర్ముక్త. ఇప్పుడు చెప్పిన రాగద్వేషాలు అనేటివి, వాటి వల్ల కలిగిన మోహంతో వాడు విడువబడతాడు. అలాంటి స్థితిలో ఉండి దృఢవ్రత, ఇప్పుడు దృఢమైన జ్ఞానం కలిగిన వారై, దృఢమైన జ్ఞానంతో మాం భజంతే, వాళ్ళు నన్ను సేవిస్తారు అని చెప్తున్నాడు. దృఢమైన వ్రతంతో నన్ను సేవిస్తారు.
అంతసేపు ఆ మోహం వల్ల అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటారు. సీజనల్, కొద్దిగా సేపు బాగానే ఉంటది, మళ్ళీ కొంచెం సేపు కాగానే మళ్ళీ మారిపోతూ ఉంటారు. ఈ విధంగా ఈ ద్వంద్వ స్థితి వల్ల ఆ విధంగా జరుగుతుంటది, రాగద్వేషాల వల్ల. జరామరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మ చ అఖిలం. ఏ మాం ఆశ్రిత్య, ఎవరైతే నన్ను పొంది ఆశ్రయించి, జరామరణం మోక్షాయ, జరా అంటే ముసలితనం, మరణం మృత్యు, ఈ రెండిటి విముక్తి కొరకు యతంతి. ముసలితనము తర్వాత మృత్యువు, ఈ రెండు పోవాలి, వీటి నుంచి, ఈ సంసారం నుంచి నేను విముక్తి చెందాలి అని ఎవరైతే యతంతి ప్రయత్నిస్తారో, తే తత్ బ్రహ్మ కృత్స్నం, వాళ్ళు అలా ప్రయత్నించే వాళ్ళు ఇలా మాం ఆశ్రిత్య, నన్ను ఆశ్రయించి, జరామరణ మోక్షాయ యతంతి, వాళ్ళు తత్ బ్రహ్మ కృత్స్నం, ఆ బ్రహ్మను కృత్స్నం మొత్తం సమస్తంగా, అధ్యాత్మం అఖిలం కర్మ విదు, అలాంటి వ్యక్తులు అధ్యాత్మం, ఈ అధ్యాత్మ తత్వాన్ని, అఖిలం కర్మ అంటే సమస్తమైన కర్మను, కర్మ అంటే సమాప్తం, దాన్ని సమాప్తం చేసుకొని కర్మబంధం నుండి వాళ్ళు విముక్తులై అధ్యాత్మ తత్వాన్ని తెలుసుకుంటున్నారు. విదుహు తెలుసుకుంటున్నారు. ఎవరు వాళ్ళు అంటే మాం ఆశ్రిత్య, నన్ను ఆశ్రయించాలి, జరామరణ మోక్షాయ యతంతి, దానికోసం ప్రయత్నించాలి. అంటే కర్మ ఉండాలి, ప్రయత్నము, తర్వాత నా యందు భక్తి ఉండాలి, నన్ను ఆశ్రయించాలి. భక్తి కర్మ ఈ రెండు ఎవరైతే చేస్తారో, ఈ రకంగా భక్తితో కర్మ చేసినప్పుడు వాళ్ళు జ్ఞానాన్ని పొంది నా యొక్క తత్వాన్ని తెలుసుకుంటున్నారు. ఇంతకుముందు మొదట్లో ఏం చెప్పాడు? అందరూ తెలుసుకోలేరు, కానీ తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటారు అంటే ఈ రకంగా పరిపూర్ణ భక్తితో, పరిపూర్ణ ప్రయత్నంతో వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు. సాధిభూతాది దైవం మాం, సాధి యజ్ఞంచే ఏ విదు ప్రయాణకాలేపి చ మాంతే విదుర్యుక్త చేతస. సాధిభూతాది దైవం అంటే అధిభూతం, అధిదైవ, వాటితో కూడుకున్న అన్నట్టు. సాధి యజ్ఞం అంటే ప్రతి దాంట్లో, ప్రతి భూతంలో, తర్వాత ప్రతి దైవ రూపంలో, ప్రతి యజ్ఞంలో, అంటే అది అంటే దాని లోపల ఉన్న తత్వము అన్నట్టు. అధ్యాత్మ జ్ఞానము అంటే ఆ యొక్క యజ్ఞంలో ఉన్న తత్వం, ప్రతి కర్మలో ఉన్న తత్వం, దాంతో కూడిన మాం ఏ విదుహు అంటే ప్రతి దాంట్లో నేనున్నా, అందుగలడు ఇందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసిన అందందేగలడు, దానవాగ్రని వింటే అని. ఇక్కడ లేడు అనే, ప్రతి దాంట్లో ఉన్నాడు అనే భావంతో ఎవరైతే ప్రతి పనిలో, ప్రతి భూతంలో, పంచభూతాలు ఎక్కడ ఏది చూసినా కూడా ఆయన్ని, ప్రతి దైవ రూపంలో, అన్నిట్లలో నన్ను ఎవరైతే తెలుసుకుంటారో, యుక్త చేతసః సమాహిత చిత్తం గల వాళ్ళు, అంటే స్థిర చిత్తంతో ప్రతి దాంట్లో నన్ను చూస్తారో, జడ పదార్థాల్లో, తర్వాత చేతన ఉన్న ప్రతి పదార్థంలో, చెర అచెర అన్నిట్లలో, వాళ్ళు చేసే ప్రతి పనిలో నన్ను చూస్తారు. నిద్రపోయినా కూడా, లేచినా కూడా, మంచిళ్ళు అన్నం తింటున్నా కూడా, ఎక్కడెక్కడనైతే దాంట్లో నా తత్వాన్ని తెలుసుకుంటారో, నన్నే ధ్యానిస్తారో, సర్వం నన్ను ఆశ్రయించి ప్రయత్నపూర్వకంగా ప్రతి పని నాకు సమర్పిస్తూ అన్నిట్లలో నన్ను చూసే స్థితికి వాళ్ళు వస్తారు. అప్పుడు తే ప్రయాణకాలేపి అంటే వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో కూడా మాం విదు, దాన్ని కూడా వాళ్ళు ఏం భయపడకుండా
నన్ను తెలుసుకుంటారు. అంటే ఆ సమయంలో వాళ్ళకి ఏం భయం ఉండదు. ఎందుకంటే ఏమున్నది, శరీరం దీని నుంచి ఇంకొకటి పోతుంది. కాబట్టి ఏమాత్రం ఏ కర్మకు కూడా, ప్రపంచంలో జరిగే ప్రతి యాక్టివిటీ ఏదైతే ఉంటుందో, పుట్టుక చావు ఏవైతే అన్ని జరుగుతుంటాయో, దేనికి కూడా వాళ్ళు భయం అనేది ఉండదు. కాబట్టి మరణకాలంలో కూడా నన్ను తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రతి కర్మలు నన్ను చూస్తారు కాబట్టి అప్పుడు చేసే ప్రతి సిచ్యువేషన్ లో నన్ను చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్లే నన్ను పొందుతారు. యుక్త చేతసః, సమాహిత చిత్తంతో ప్రతి దాంట్లో కూడా నన్ను చూడగలగాలి, వాళ్ళే నన్ను తెలుసుకుంటారు అని అంటున్నాను. ఇక్కడికి 7 అయిపోయినాయి. తర్వాత మళ్ళీ 8వది. ఇవన్నీ చెప్పాడు కానీ మళ్ళీ డౌట్లు, ఒక్కొక్క పదాలు ఏంటి ఇవన్నీ, అధ్యాత్మ అంటున్నాం, ఈ కథలు ఏంది అని దీని గురించి అడుగుతున్నాడు. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిం ఉచ్యతే. ఇప్పుడు పైన వాడిన పదాలు ఏవైతే ఉన్నాయో, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం, ఇవన్నీ ఏంటి కథలు, వాటి గురించి కొద్దిగా చెప్పు వివరంగా అని అడుగుతున్నాడు. తద్బ్రహ్మ కిం, ఈ బ్రహ్మ ఏమిటి? ఓ పురుషోత్తమ, కర్మ కిం, ఈ కర్మ ఏంది? కర్మ అంటే ఏంది? ఎన్ని రకాల కర్మ ఉంటది? కిం అభిభూతం, అధిభూతం అంటే ఏంది, ఏమని చెప్పబడ్డది? అధిదైవం, కిం అధిదైవం ఉచ్యతే, అధిదైవం అంటే ఏ విధంగా చెప్పబడుతున్నది? తర్వాత ఓ మధుసూదన, అత్ర అస్మిన్ దేహే అధియజ్ఞః కథం కః, అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఇది ప్రయాణ కాలంలో నియతాత్మభిః, నియతమైన అంతఃకరణం కలిగిన వాళ్ళ చేత, కథం జ్ఞేయః, వాళ్ళకి ఇట్లా తెలియబడతావు, వాళ్లకు ఏ విధంగా నువ్వు తెలియదగిన వాడవు అవుతావు. చెప్పడానికి అన్ని మంచిగా ఉన్నాయి మాటలు, గాని ఏ విధంగా జరుగుతుంది ఇదంతా, ప్రతి పదంలో డీప్ మీనింగ్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఏం చెప్తున్నాడంటే, భగవాను వాచ్ ఒక్కొక్క దానికి డీటెయిల్డ్ గా చెప్తున్నాడు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మం ఉచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత. అంటే అక్షరం పరమం బ్రహ్మ స్వభావ, ఈ అక్షరము ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మ, స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. అంటే ఈ అక్షరం ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ స్వభావము, ప్రతి అక్షరంలో ఉన్న పరబ్రహ్మ స్వభావము అధ్యాత్మంగా చెప్పబడుతుంది. అంటే ప్రతి దాంట్లో అక్షరం అంటే క్షరముగా అని విషయము అన్నట్టు. అక్షరం అంటే ఈ అక్షరము అనే కాదు, క్షరముగా అనేది ఏదైనా అక్షరం, క్షయం ఉండదు దానికి. ఆ క్షయముగాని పరబ్రహ్మ ఏదైతే ఉందో దాని స్వభావము అధ్యాత్మ. అధ్యాత్మ జ్ఞానము అంటే అర్థం ఏంటి అంటే, ఏదైతే ప్రపంచంలో నశించదో, అన్ని నశించి ఒక రూపం నుంచి ఇంకో రూపం మారుకుంటూ పోతుంటది. కనబడేది ఏది కూడా ఇక్కడ పర్మనెంట్ గా ఉండదు. మరి పర్మనెంట్ గా ఉండేది ఏంటి? అక్షరం. అంటే క్షరము కానిది, క్షయించనిది ఈ ప్రపంచంలో ఏముంది? ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ఆ స్వభావం ఏదైతే ఉందో దాన్నే అధ్యాత్మము అని అంటారు. అందుకే అధ్యాత్మ జ్ఞానము. వీనికి అధ్యాత్మ జ్ఞానము లేదు, ఆధ్యాత్మిక అధ్యాత్మ, అది ఆత్మ, ఆత్మ యొక్క జ్ఞానము అన్నట్టు. అధ్యాత్మంగా అది చెప్పబడుతుంది. భూత భావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత. అంటే
ఈ భూతాల ఉనికిని చెప్పే విసర్గ కర్మ సంజ్ఞిత. అధికర్మ అంటే ఈ కర్మయోగం ఏదైతే చెప్పారో, త్యాగం మొదలైన ప్రతిదీ మనం చేసే ప్రతి పని. విసర్గ అంటే ఇప్పుడు హవిస్సులు ఇచ్చే ఆ పని వదిలిపెట్టడం అన్నట్టు. దాన్ని కర్మ సంజ్ఞిత, కర్మ ఫలాన్ని వదిలిపెట్టడం, దాన్ని కర్మ అని చెప్తారు అంటున్నాను. భూతభావము ఉద్భవకర. ఈ భూతభావము అనేది ఒకటి పుడుతున్నది, మూవ్ అవుతున్నవి అంటే చేసే యాక్టివిటీ ఏదైతే ఉంటుందో ఇదంతా కర్మ అంటారు. ప్రతి పని అది కర్మ సంజ్ఞిత, దానికి కర్మ అనే పేరు పెట్టబడ్డది. అధ్యాత్మ ఇది కర్మ, అధికర్మ. తర్వాత అధిభూతం క్షిరోభావ పురుషశ్చాది దైవతం. అధియజ్ఞో అహమేవాత్ర దేహే దేహభృతాం వర. ఓ దేహభృతాం వర అంటే దేహం ధరించిన వాళ్ళల్లో నువ్వు శ్రేష్ఠుడు. చాలా మంది దేహాలు ధరించారు, ధరించి వాళ్ళు ఏమి ఆ యొక్క విషయాలను తెలుసుకుంటలేరు. కానీ నువ్వు శ్రేష్ఠుడివి, ఎందుకంటే ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నావు కాబట్టి. దేహభృతాం వర, ఈ దేహాన్ని ధరించిన వాళ్ళల్లో నువ్వు శ్రేష్ఠుడైన వాడి. శిరః భావ అధిభూతం అంటే భూతము ఏదైతే ఉందో ఇది నశించేది. శిరః భావ, వినాశశీలమైన భావం ఏదైతే ఉంటుందో అది అధిభూతం. కనబడే ప్రతిదీ కూడా, ఈ పంచభూతాలు ప్రతివి కూడా మళ్ళీ నశిస్తూ ఉంటాయి. అవి రూపాలను మార్చుకుంటూ ఉంటాయి, అవన్నీ నశిస్తూ ఉంటాయి. వీటిని అధిభూతం అంటారు. మొదలు చెప్పింది అధ్యాత్మ, అది నశించని తత్వం, అక్షరం. కానీ నశించే శీలమైన తత్వం ఉన్నవైన అన్ని కూడా అవన్నీ అధిభూతం. పురుషశ్చ అధిదైవతం. ఈ హిరణ్య గర్భుడు ఎవరైతే ఉంటారో పురుషుడు, ఆ లోపల ఉన్న ఏంటి ఒక రూపం లేని తత్వము అధ్యాత్మ, అది నశించదు, చైతన్య తత్వం. దాని నుంచి పురుషుడు దైవ రూపంలో, దివ్య రూపంలో వస్తాడు, అది అది దైవతం. తత్ర దేహే అహమేవ అధియజ్ఞ. ఈ దేహంలో ఏదైతే జరుగుతున్నదో అహమేవ, అదే యజ్ఞము. నేను చేసే ప్రతి పని కూడా యజ్ఞమే, ఈ దేహంతో చేయబడుతుంది. నేను అధియజ్ఞ స్వరూపుణ్ణి. నేను జీవితం అంతా పుట్టింది ఎందుకంటే యజ్ఞం చేసేందుకు. పొద్దున్న లేవగానే తింటున్నాం, అది కూడా యజ్ఞమే. నేను చేసే ప్రతి యాక్టివిటీ కూడా యజ్ఞమే అని వాడు ఎవరైతే చేస్తారో ఆ స్వభావం తెలిసినప్పుడు వాడు నిత్యాగ్నిహోత్రి. ఎల్లప్పుడూ యజ్ఞం. యజ్ఞం అంటే అర్థమైంది దేవకరణ, మిత్రకరణ. ప్రతి దైవ యజ్ఞంలో ఏం చేస్తాం? పూజనం చేస్తాం. ఎవరిని? దేవతలను మనం ఆవాహనం, ఊ అనే వర్బ్ నుంచి వచ్చేది. ఆవాహనం చేస్తాం, పిలుస్తాం, పిలిచి వాళ్లకు పూజ చేస్తాం. మన శరీరమే అధిదైవతం. ఈ శరీరమే ఏదైతే ఉంటుందో అది దివ్య లక్షణాలతో ఉన్నది. అంటే హిరణ్య గర్భుడు పరబ్రహ్మ నుంచి పుట్టిన దేహం. దాంట్లో ఆ దేవతలు ఉంటారు. దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దాంట్లో నేను చేసే ప్రతి పని ఏదైతే ఉంటుందో అది అధి యజ్ఞం. ప్రతిది కూడా యజ్ఞమే. లోపల ఉన్న అగ్నికి, ప్రాణాగ్నికి మనం ఏదో ఒకటి ఇచ్చుకుంటూ పోతుంటాం. కాబట్టి ఇదే అధియజ్ఞము. అందుకే ఈ తత్వాలు ఎవరైతే అన్ని తెలుసుకుంటారో చివర్లో కూడా అతను నన్నే పొందుతాడు అని మొదట్లో లాస్ట్ 7th చాప్టర్లో చెప్పాడు. ఫస్ట్ అధ్యాత్మ, అది నాశనం లేనిది, ఎప్పుడు ఉంటది, అయిపోయింది. తర్వాత ఈ చేసే మిగిలిన కర్మలు ఏవైతే ఉంటాయో యాక్టివిటీస్, అవన్నీ
కర్మ సంజ్ఞిత, దాన్ని కర్మ అంటారు. అధిభూతం ఏదైతే నశిస్తూ ఉంటుందో, మారుకుంటూ పోతుందో అది అధిభూతం. కాబట్టి కనబడేవి ఏవైతే పంచభూతాలు ఉంటాయో ఏది స్థిరము కాదు అనే తత్వాన్ని తెలుసుకోవడం. తరువాత అధిదైవతం, ఆ పరబ్రహ్మ నుంచి పుట్టిన ఈ అన్నమయ కోశం ఏదైతే ఉంటుందో, ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నిరాప, అభ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుష, అక్కడ తీసుకోవాలన్నట్టు. అందుకే పురుష ఆదిదైవతం. ఇలాంటి స్థితిలో ఉన్న పురుషుడు, ఆ బ్రహ్మణ ఆకాశ సంభూత, ఇలా ఈ చైన్ లో వచ్చి లాస్ట్ కు వాడు పురుషతత్వాన్ని పొందాడు. ఆ హిరణ్య గర్భతత్వాన్ని పొందిన ఆ స్థితి అధిదైవతం. అత్ర అలాంటి అధిదైవత స్థితిలో ఉన్న ఈ దేహంలో, అత్ర దేహే, ఈ దేహంలో, అహమేవ అధియజ్ఞ, నేనే ఈ యజ్ఞం యొక్క స్వరూపాన్ని, యజ్ఞ పురుషుణ్ణి నేనే. ఎవరు యజ్ఞ పురుషుడు అంటే నేనే. ఆ యజ్ఞంలో అంటే నిత్యం అగ్నిహోత్రం వేసుకుంటారు, అన్నం తింటున్నా. ఎవరు తింటున్నారు? నేను తింటున్నా. అంటే ఎవరికి కోసం తింటున్నాం అంటే నాకే. దాని యొక్క పురుషుడు ఎవరు? ఎవరికి ప్రాప్తిస్తున్నది దాని ఫలము అంటే నాకే ప్రాప్తిస్తున్నది. ఈ ప్రాసెస్ అధియజ్ఞము. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ఎవరైతే తెలుసుకుంటారో అతను చివరి కాలంలో, అంటే శరీరాన్ని వదిలిపెట్టే కాలంలో అతను నన్నే తెలుసుకుంటూ ఉంటాడు అని అన్నాడు మొదలు. దానికి ఒక్కొక్క డెఫినేషన్, అవి తెలుసుకోవడం అంటే ఏంటి అంటే ఒక్కొక్కటి చెప్తున్నాడు. తర్వాత అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేవర, యప్రయాతి స మద్భావం, యాతి నాస్త్యత్ర సంశయ. యహ ఎవరైతే అంతకాలేచ మరణకాలంలో మామేవ స్మరన్ నన్నే స్మరిస్తూ కళేవరం త్యక్త్వా ప్రయాతి ఈ శరీరాన్ని వదిలిపెట్టి ప్రయాణిస్తాడో, మరణిస్తాడో, సహ మద్భావం జాతి అతను నా స్వరూపాన్నే పొందుతాడు. బ్రహ్మభావన చేస్తూ అంతకాలంలో స్మరిస్తే అతను బ్రహ్మత్వాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. అత్ర న సంశయ నాస్తి, దీంట్లో సందేహం ఏమాత్రం లేదు. అట్లెట్లా వస్తుంది అంటే అంతే, లేదు, సందేహం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి మరి అంతకాలంలో రావాలి అంటే ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. ఫలానా డేట్ రోజు ఫలానా టైంలో వస్తుందంటే అక్కడ కూర్చొని చేస్తాం. అట్లా తెలియదు కదా మనకు. నిత్యం సన్నిహితే మృత్యు, కర్తవ్యో ధర్మ సంగ్రహం. కాబట్టి ప్రతి దాని విషయాన్ని లోతుగా తెలుసుకున్నప్పుడు నిరంతరం భగవన్నామ స్మరణే అవుతుంది. నిరంతరం అతని స్మరణే చేయాలి. చేసినప్పుడు అప్పుడు ఏ టైం వచ్చినా కూడా మనకు సంబంధం లేదు. కాబట్టి 24 గంటలు ప్రతి చేసే యాక్టివిటీలో ఆ భగవంతుణ్ణి మనం అర్థం చేసుకుంటూ ఆ తత్వాన్ని, ప్రతి దాంట్లో అతను ఉన్నాడు అని బ్రేకులు లేకుండా, ఆ పొద్దున గంట సేపు చేసి అయిపోయింది అంటే మరి తర్వాత మృత్యు వస్తే ఆ టైంలో రాకుండా. కాబట్టి ప్రతి క్షణం 24 గంటలు చేసే ప్రతి పనిలో అతన్ని మనం పొందాలి, స్మరించుకోవాలి, అతని తత్వాన్ని అర్థం చేసుకోవాలి. దాంట్లో అతను లేడు అనుకుంటే ఆ టైంలో నువ్వు అతన్ని స్మరిస్తలేవు అన్నట్టు. సో ప్రతి దాంట్లో డీప్ ఇవన్నీ జ్ఞానం ద్వారా ఆ విషయాలను తెలుసుకొని అన్నిట్లోనే అతనే ఉన్నాడు అనే భావన స్థిరమైనప్పుడు అతన్ని పొందుతాడు. చివరి టైం ఎప్పుడు వస్తుందో ఏందో ఎవరికి తెలియదు, ఎప్పుడు వదిలిపెడతాడో తెలియదు. కాబట్టి నిరంతర స్మరణం చేయాలి. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఓ కౌంతేయ, అర్జున, యః సదా తద్భావ భావిత, అందుకే సదా అని చెప్తున్నాడు. ఎవరైతే ఎల్లప్పుడూ తద్భావ భావిత అంటే ఏదైతే ఆ దేవతాదులకు సంబంధించిన భావంతో
చిత్తం గలవాడై అంతే యం వాపి. అంటే చివరి క్షణంలో ఏ భావాన్ని, అంటే ఏ దేవతా భావాన్ని అతను ఆలోచిస్తూ ఉంటాడో, దాన్ని ఆలోచిస్తే ఏ దేవతను తలుచుకుంటూ అతను కళేవరం త్యజతి, ఏ దేవతా భావాన్ని, ఏ దేవతా శరీరాన్ని తలుస్తూ ఏ తత్వంలో అతను ఉంటాడో అతను తమేవ ఏతి, ఆ దేవతా విశేషాన్ని పొందుతాడు. వాడు ఏ భావంతో ఉంటాడో ఆ భావం ఆ లోకానికి అట్లనే పోతాడు అన్నట్టు. మనసులో ఏ విధంగా అంటే జ్ఞానం కూడా, జ్ఞానం అనేది ఫైనల్. ఆ స్టేజ్కి పోయే ముందు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లెవెల్తో ఉంటది, మనస్సులో నడుస్తుంటది. వాడు ఏ భావంతో ఆలోచిస్తే ఆ భావాన్నే పొందుతాడు. కాబట్టి జ్ఞానతత్వాన్ని తెలుసుకున్నప్పుడు, నన్ను పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు నన్ను పరిపూర్ణంగా పొందుతావు. మిగిలినవి ఏవైతే ఉన్నాయో దేవతా స్వరూపాలు, అవి వాటి ద్వారా నేను నీకు కోరికలు అనుకున్నవి ఇప్పిస్తున్నాను. ఆ మెచ్యూరిటీ ఒక్కొక్క లెవెల్కి పోయి నా తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు నన్ను పొందుతావు. అంతవరకు ఏ భావంతో నువ్వు శరీరాన్ని వదిలిపెడితే ఆ భావాన్ని పొందుతావు అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే ఏ స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ లో మళ్ళీ నెక్స్ట్ నిన్న ఇవాళ ఉన్నది రాత్రి వరకు మనం ఏం తెలుసుకొని మళ్ళీ తెల్లారి అక్కడి నుంచే మొదలవుతుంది. శరీరంలో అవే మొత్తం మన ఆత్మంతా దాని చుట్టూ ఎదిరి మళ్ళీ తెల్లారి అదే భావంతో మొదలు పెడతాం. ఇక్కడ కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు అన్నట్టు. నాకు సంబంధించిన ఏ భావంతో అతను మరణిస్తాడో, శరీరాన్ని వదిలిపెడతాడో, అతను ఆ దేవతా విశేషాన్ని పొందుతాడు. రాక్షసుల లెక్క ఆలోచించుకుంటూ అదే భావంతో పోతే వాళ్ళు అదే తత్వాన్ని పొందుతారు. కాబట్టి నిరంతరం మనం భగవత్ తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అతన్ని స్మరిస్తూ అతని తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే జిజ్ఞాసతో ప్రయత్నం చేస్తూ జ్ఞానాన్ని సంపాదించాలి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామై వైశ్యస్య సంశయ. మనం ఇప్పుడు సుఖాల గురించి ఆలోచిస్తూ ఉంటే, అంటే సుఖాన్ని పొందుతావా అంటే అట్లా కాదు, మళ్ళీ పుణ్య పాపాలను బట్టి పొందుతాం. కానీ భావం ఎట్లా ఉంటుందో ఆ స్థితి అక్కడికే ఉంటుంది. అంటే దానికి సంబంధించిన, ఎందుకంటే దాంట్లో మెచ్యూరిటీ రావాలి కాబట్టి అట్లాంటి తత్వాన్ని మళ్ళీ మనం పొందుతాం. రోజు జన్మ అనుకోండి, ఇదైతే ఈజీగా అర్థమవుతుంది. ఏ రోజు ప్రతిరోజు మనకు జన్మనే, మళ్ళీ తెల్లారి లేవగానే మళ్ళీ మొదలవుతుంది. ఈ రోజు ఏం నేర్చుకున్నాము మళ్ళీ తెల్లారి అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. అట్లా అనుకోండి, ప్రతిరోజు జన్మ అనుకుంటే ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి నిరంతరం మనం ఏదైతే భావన చేస్తామో తెల్లారి కూడా అదే భావనలు మొదలవుతాయి. అయితే ఫైన్ ట్యూన్ చేసుకుంటూ ఆ భగవతత్వాన్ని మనం తెలుసుకునే వైపు ప్రయాణించాలి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామై వైశ్యస్య సంశయ. తస్మాత్ ఈ కారణం వల్ల సర్వేషు కాలేషు సమస్తమైన కాలాల్లో ఎల్లప్పుడూ అన్నట్టు. నాకు ఇవాళ టైం లేదు అంటే మృత్యు వచ్చినప్పుడు టైం లేదు అంటే దానికి నాకు పనులున్నాయంటే అది వదిలిపెట్టదు కదా. టైం లేదు అనేది ఉండదు. ఏ పనన్నా చేసుకుంటూ ఉండదు. ఆఫీస్ పని చేసుకో, ఇంకేదన్నా పని చేసుకో. ప్రతి పనుల్లో బ్యాక్గ్రౌండ్ ఒక థ్రెడ్ ఉండాలి. అది ఆ విధంగా భగవంతునికి కనెక్ట్ అయి ఉండాలి. సమయం లేదు అంటే సమయం అట్లనే గడిచిపోతూనే ఉంటది. అందుకే సర్వేషు కాలేషు ఎల్లప్పుడూ మాం అనుస్మర నన్ను స్మరించుము. యుద్ధచ యుద్ధం కూడా చేయము, నన్ను స్మరిస్తూ యుద్ధం చేయము. అంటే నన్ను పట్టుకొని
నిన్ను ఏదైతే నడిపిస్తున్నానో నన్ను పట్టుకొని బయట చేసే పనులు చేయి. మయి అర్పిత మనోబుద్ధి, సర్వం నాకే సమర్పించిన మనోబుద్ధితో, మనస్సులో ఉన్న ఆ బుద్ధి, మనస్సు బుద్ధి నీకే సర్వం సమర్పించాను అనే భావంతో మామేవ యశ్యసి, ఆ భావం ఎప్పుడైతే ఉంటుందో నీకు సర్వం నీకు సమర్పించాను, నాది ఏమీ లేదు అనే భావం ఎప్పుడైతే నీకు ఉంటుందో మామేవ యశ్యసి, అప్పుడు నన్నేను పొందుతావు. అంటే ఇది పరాభక్తి. సర్వం అందుకే లాస్ట్ లో కూడా మళ్ళీ అక్కడికే పోతుంది. ఎంత అహం ఉన్నది కాబట్టి అర్జునునికి ఇంకా ఆ అహం వల్ల ఇవి సరిగ్గా అర్థమవుతలేవు. కాబట్టి ప్రతిసారి ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి వస్తున్నది. లాస్ట్ కు మళ్ళీ ఇదే విషయాన్ని చివరిలో అదే చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మొదలు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేయాల్సి వస్తున్నది ప్రతిదానికి డీటెయిల్డ్ గా అంటే, ఇతనికి ఆ అహం వల్ల విషయాలు లోపలికి పరిపూర్ణంగా పోవడం లేదు చెప్పింది, లేకుంటే ఒక్క నిమిషంలో అర్థం చేసుకుంటారు. కాబట్టి అన్ని ఒక్కొక్కటి ఖండించుకుంటూ, ఎందుకంటే అనేక తత్వాల్లో మనుషులు ఉంటారు కాబట్టి అన్ని పద్ధతులు చాలా డీటెయిల్డ్ గా లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నువ్వు ఇట నాయందే అర్పిత మనోబుద్ధి, మనస్సు బుద్ధి మొత్తం నాకు సమర్పించి ఉంటావు. మామేవ యశ్యసి, నన్నే పొందుతావు. అసంశయ, దీంట్లో ఏమాత్రం సంశయం లేదు. మళ్ళీ పొందుతానా పొందనా అని ఆలోచించాల్సిన విషయం లేదు. ఇంకేం చెప్తున్నాడంటే, అభ్యాస యోగ యుక్తేన చేతస నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన. పార్థ, అభ్యాస యోగ యుక్తేన, ఈ అభ్యాసం అనే యోగంతో పనిచేస్తూ నాణ్యగామిన, నా అన్యగామిన, ఇక వేరే విషయాన్ని పొందని చేతస, చిత్తంతో. చిత్తం ఏం చేస్తుంది? నిరంతరం అభ్యాసం చేస్తూ, ప్రాక్టీస్ చేస్తూ వేరే విషయాన్ని అటు ఇటు, వైరాగ్యం ఉన్నప్పుడు అటు ఇటు పోకుండా ఇదే చిత్తంతో. వైరాగ్యం అంటే వదిలిపెట్టి అన్ని పోవడం కాదు, దీన్ని పట్టుకోకుండా గట్టిగా ఉండడం అన్నట్టు, అడిక్షన్ లేకపోవడం. నాణ్యగామిన, వేరే విషయాన్ని పొందని చిత్తంతో. ఎప్పుడు భగవంతుడి ధ్యాస, ఏ విషయం ఏ పని చేసినా కూడా దాంట్లో ఒక దానికి సంబంధించిన థాట్సే రావడం. అలాంటి చిత్తంతో చింతయన్, చింతిస్తూ దివ్యం పరమం పురుషం యాత్, ఆ దివ్యమైన పరమం పురుషం. పరమం పురుషం, పురుషుడు ఎట్లాంటి వాడు? పరమం అంటే ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉంటుందో పరమ పురుషుణ్ణి, ఆయన ఎట్లాంటి వాడు? దివ్యుడు. అలాంటి ఆ పురుషుణ్ణి పొందుతుంది చిత్తము నిరంతరం అభ్యాస యోగంతో. ఎట్లా పొందుతుంది అంటే అభ్యాస యోగంతో. అప్పుడు చిత్త వృత్తి నిరోధం జరిగి, అంటే ఇక్కడ విషయం ఏం చెప్తాడు లాస్ట్ కి, ఏంటిదంతా? చిత్తము పరిపరి విధాలుగా భ్రమిస్తూ ఉంటది అందరికి. అది ఇది తిరుగుతూనే ఉంటది. దానికి ఒక స్టాప్ వేయమంటే అది వేయరాదు. స్విచ్ వేస్తే బటన్ లాగా వేయంగానే మోటార్ ఆగిపోయినట్టు, స్విచ్ వేయంగానే అది ఆగి, చిత్తం ఆగిపోమంటే ఆగిపోదు. దాని పనే తిరుగుడు. కాబట్టి మరి చిత్త వృత్తి నిరోధం యోగం. ఆ చిత్త వృత్తిని ఆపాలి, అదే యోగం. అది అట్లా ఆగదు. మరి ఏం చేయాలి అంటే అభ్యాస యోగ యుక్తేన, అభ్యాసం నిరంతరం చేస్తూ ఉండాలి. ఎట్లా? నాణ్యగామిన, వేరే విషయాన్ని పొందకుండా భగవద్ధ్యాసని నిరంతరం పెట్టినప్పుడు అప్పుడు ఆ పరమ పురుష తత్వాన్ని చిత్తం పొందుతుంది అని చెప్తున్నాడు అన్నట్టు. చిత్తవృత్తి నిరోధం అని ఆ షార్ట్ కట్ ను చాలా తిప్పి అందంగా చెప్పాడు ఇక్కడ. కాబట్టి ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఆ భగవత్ తత్వాన్ని ధ్యానించాలి. చిత్తాన్ని అటు ఇటు ఉరికిస్తుంటే అది కన్ఫ్యూజ్ అవుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉంటది. దానికో ఒక లిమిట్ లేదు, దేనికి తృప్తి పడదు. కొద్దిసేపు ఇటు అంటది, కొద్దిసేపు అటు అంటది, కొద్దిసేపు ఇంకోటి అంటది, కొద్దిసేపు ఇంకోటి అంటది.
దీంతోనన్నా తృప్తి పడుతుందా అది అంటే పడదు. కాబట్టి మరి ఏం చేయాలి అంటే అభ్యాస యోగం. భగవతత్వాన్ని నిరంతరం ధ్యానిస్తూ దాని జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆ చిత్తాన్ని కంట్రోల్ చేయాలి, న్యాచురల్ గా కంట్రోల్ చేయాలి. లేకుంటే ఏమవుతుంది, మళ్ళీ కొద్దిసేపు మంచిగా ఉంటది, మళ్ళీ రిలీజ్ కాగానే మళ్ళీ మొదలు పెడుతుంది. కాబట్టి జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ చిత్తానికి సహజ శాంతి దానికి లభిస్తుంది అన్నట్టు. అంటే ప్రయత్నం లేకుండా, ఇప్పుడు ఫస్ట్ ఏంటి, ప్రయత్న పూర్వకంగా మనం ఇవన్నీ చేస్తుంటాం. తర్వాత ప్రయత్నం లేకుండానే ఆ చిత్తం ఎప్పుడు దివ్యమైన పరమ పురుషుణ్ణి ధ్యానిస్తూ ఉండే స్థితి వస్తుంది. మొదలు ప్రయత్నం చేయాలి. డ్రైవింగ్ ఏం చేస్తాం మనం, కష్టపడి ఫోకస్ చేసి ఏకాగ్రతతో నేర్చుకుంటాం. ఒక స్థితి ఎట్లా వస్తుంది అంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు అసలు ఫోకస్ చేయరు, ఆటోమేటిక్ గా ఏ కాలు ఎక్కడికి పోవాలి, గేర్ మీద ఎటు పోవాలి, బ్రేక్ మీద ఎప్పుడు పోవాలి, కాలు యాక్సలరేటర్ మీద ఎప్పుడు పోవాలి, సహజంగా వచ్చేస్తాయి. దానికి న్యాచురల్ స్కిల్ అది. కానీ మొదలు డే 1 లో అట్లా రాదు. కొన్ని రోజులు మంచిగా డ్రైవింగ్ స్కూల్లో పోయి ప్రాక్టీస్ చేసి బాగా ఏకాగ్రతతో ఎటు ఏది వత్తాలి, ఏది అటు చేయాలి అన్ని ఆలోచిస్తూ మనం చేస్తుంటాం. కొన్ని తప్పులు చేస్తుంటాం, యాక్సలరేటర్ మీద కాలు వేయకుండా బ్రేక్ మీద వేస్తాం. ఇట్లా ప్రారంభంలో ప్రయత్న పూర్వకంగా మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తూ చేస్తూ అది సహజంగా మారిపోతుంది. ఏ పని చేస్తున్నా కూడా ఆటోమేటిక్ గా చిత్తం అటే అవుతుంది. అలాంటి స్థితి సహజంగా పరమ పురుషుని తత్వం ఎప్పుడూ చిత్తంలో ఉండే స్థితి వచ్చినప్పుడు అది సహజ సమాధి స్థితి. అంతవరకు మనం అభ్యాసం చేస్తూనే ఉండాలి. కాబట్టి కవిం పురాణం అనుశాసితారం అణూరణీయాన్ అసమన్ అనుస్మరేద్య సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఎవరైతే కవిం పురాణం అంటే ప్రాచీనుడు, ఇది ఇప్పటివాడు కాదు. తర్వాత కవిం అంటే, కవి అంటే వర్ణన, అన్ని రూపాల్లో ఉండేవాడు. తర్వాత అనుశాసితారం అన్నిటినీ శాసించేవాడు. అన్ని పదవుల్లో గొప్పది ఏంటి అంటే కవి పదవి. అన్నిటిని సృష్టించేవాడు. కవి ఏం చేస్తాడంటే అన్నిటిని సృష్టిస్తాడు. ఇప్పుడు వేదాలు శాస్త్రాలు అన్ని వచ్చినావంటే ఆ కవులు వాళ్ళు ఏం చేశారు, ఈ లిటరేచర్ అంతా సృష్టించారు. పండితుడు ఏం చేస్తాడు, దాన్ని చదివి అర్థం చేసుకుంటాడు. కవికి పండితునికి మధ్య భేదం అన్నట్టు. అందుకే పదవి కవీనాం ఋషిర్ విప్రాణం మహిషో మృగాణం శేనో గృద్రాణాగం స్వదితిర్వనానాగం అని చెప్తాడు. బ్రహ్మ దేవానాం, దేవతల్లో గొప్పవాడు ఎవరంటే బ్రహ్మ. పదవి కవీనాం, గొప్ప పదవి ఏమి ఉంటది అంటే కవి పదవి. అంటే సృష్టి, వాడు సృష్టి చేస్తాడు, విస్తారం చేస్తాడు, తన కవిత్వ శక్తితో సృష్టి చేస్తాడు. పురాణం, ఇతను ప్రాచీనుడు, సృష్టి చేసేవాడు, ప్రాచీనుడు. అనుశాసితారం, అన్నిటినీ శాసించేవాడు. అణోహు అణీయాంశం, అణువు కంటే ఇంకా చిన్నవాడు. అతను ఎంత ఉంటది ఆయన సైజు, గింత 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 కొట్టుకుంటూ పోతుంటే, నువ్వు ఎంత కొట్టుకుంటూ పోతుంటే అంత ఇంకా అంతకన్నా చిన్న, ఎండ్లెస్. కాబట్టి అణీయాంశం, అణువు కంటే చిన్నవాడు అయిన పురుషుణ్ణి అనుస్మరేత్, స్మరిస్తాడో సర్వస్య ధాతారం, అతను సర్వస్య ధాతారం, అన్నిటికి సమస్తానికి ధాతారం, ఉంచేవాడు, నిలిపి ఉంచేవాడు అన్నట్టు. ధాత అంటే అన్నిటిని నిలిపి ఉంచేవాడు. అచింత్య రూపం, ఈ విధంగానే అతని రూపం ఉంటది. శంఖచక్ర గద పద్మాలు లేదా త్రిశూలం ఇలానే ఉంటది. అతని రూపం ఈ రకంగా ఉంటదని ఎవరు ఊహించలేరు. అన్ని రూపాలు మనం సృష్టిస్తున్నాం, కానీ అతని రూపం ఊహింపశక్యంగాని రూపంతో ఉన్నవాడు. ఆదిత్యవర్ణం, ఆదిత్యునిలాగా
వర్ణం కలవాడు. అంటే మళ్ళీ రూపమేనా ఈ రకంగానే ఉంటుందా, ఆదిత్యుల్లాగానే ఉంటుందా అంటే అట్లా కాదు. సోర్స్ సూర్య ఆత్మ జగతస్థుషశ్చ అంటే ఆ తత్వాన్ని కలిగి ఉన్నవాడు అన్నట్టు. సూర్యుడిలో అన్ని రంగులు ఉంటాయి. ఆదిత్యవర్ణం అంటే ఒక ఎరుపు రంగు ఈ రంగు అని కాదు, అన్ని రంగులు సూర్యుడి నుంచే పుడుతున్నాయి. కాబట్టి ఆదిత్యవర్ణం అంటే అట్లా అర్థం చేసుకోవాలి. ఆదిత్య తత్వం ఆదిత్యవర్ణం. తమసః పరస్తాత్, ఈ తమస్సు అజ్ఞానం కంటే పరస్తాత్ దానికి దూరంగా ఉన్నాడు అంటే జ్ఞానం. తమసోమ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, జ్యోతి రూపుడు పరంజ్యోతి రూపుడు అన్నట్టు అయిన పురుషుణ్ణి ధ్యానిస్తూ అతన్ని పొందుతాడు. నిరంతరం ఆ బ్రహ్మతత్వం అతని చిత్తంలో వెలుగుతూ ఉంటది. ఇవన్నీ చేసి 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 ఆ స్థితికి వస్తాడన్నమాట. తర్వాత ప్రయాణకాలే మనస అచలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషం ఉపైతి దివ్యం. ప్రయాణకాలే మరణకాలంలో శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు అచలేన మనస నిశ్చలమైన మనస్సుతో, మనస్సు నిశ్చలంగా ఉండాలి. భక్త్యా భక్తి పూర్వకం అంటే ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క శక్తి ఉంటది. హృదయానికి భక్తి, ప్రేమ. సో హృదయము ఎప్పుడు ప్రేమతో ఉండాలి అతని పట్ల. తర్వాత మనస్సు నిశ్చలంగా ఉండాలి, చంచలం లేకుండా. యోగ బలేన, ఆ యోగ బలంతో అంటే లోపల ఉన్న నా దివ్య శక్తిని మేలుకొల్పి ఆ యోగ బలంతో యుక్త దానితో కూడిన వాడై. యోగ బలం అంటే భగవంతునికి అటాచ్ అయ్యి అక్కడ ఉండడం. దివ్య శక్తిని మనం నిద్ర లేపినప్పుడు అది అట్లా చేస్తుంది. అలాంటి స్థితిలో ప్రాణం సమ్యక్, ప్రాణవాయువును భ్రువోర్ మధ్యే కనుబొమ్మల మధ్య ఉంచి అతను దివ్యం తం పరమం పురుషం యాతి, ఆ దివ్యుడైన ఆ పరమ పురుషుణ్ణే అతను పొందుతాడు. ఎందుకంటే నిత్యం అతనిలో, అతని చిత్తంలో ఆ పరమ పురుషుడు సంచరిస్తాడు, అతని వశంలో ఉంటాడు, అతన్నే నిత్యం ధ్యానిస్తూ ఉంటాడు. దీనివల్ల అతను ఎప్పుడు పోతాడు ఏంటి అనేది జ్ఞానం ఉంటది. ఆ చివరి క్షణాల్లో పోయే ముందు ఈ కర్మలు చేసే పనులన్నీ పక్కకు పెట్టి ఇంతసేపు కొద్దిసేపు బాగా ఎక్కువ చేస్తున్నాడు, కొద్దిసేపు మామూలుగా ఇట్లా నడుస్తూ ఉన్నది. ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏం చేస్తాడు అంటే పూర్తి నిశ్చలమైన మనస్సుతో, హృదయం పరిపూర్ణమైన భక్తితో, తర్వాత ఇన్ని రోజులు సాధించిన యోగ బలంతో ఆ ప్రాణవాయువును ఆ కన్నుల మధ్య ఉంచి ఆ పరమ పురుషుణ్ణి అతన్నే ధ్యానిస్తూ చిత్తంలో నిలుపుకొని అతన్నే పొందుతాడు. అతను ఆ స్థితిలో వెళ్ళిపోతుంది ఇక ప్రాణం. అంటే అది ఆ స్థితి రావాలంటే వీడు ఇప్పటి నుంచి ఇంత ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఆ యోగ బలం వాడు సంపాదించాలి. హృదయం మొత్తం పరిపూర్ణమైన భక్తితో నిండి ఉండాలి. ఏ అంగానికి ఏ శక్తి అవసరమో హృదయంలో ప్రేమ, తర్వాత బుర్రలో మేధాశక్తి, తర్వాత వీటన్నిటిని ప్రయత్నంతో అన్నిటిని కంట్రోల్ చేసుకొని యోగ బలాన్ని సాధించాలి. ఇవన్నీ పరిపూర్ణంగా చేసుకుంటూ రోజు ఉన్నప్పుడు చివరి కాలంలో వాడు ఆ స్థితిని చేసుకోగలుగుతాడు. అప్పుడు ఆ ముక్తిని పరమేశ్వరులోనే అతను ఐక్యమవుతాడు అని చెప్తున్నాడు. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో పీతరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంత్ తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్య. అంటే యత్ అక్షరం వేద విదః వదంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగ ఇతయ శుద్ధ సత్వ, ఏదైతే అక్కడ చెప్పబడుతున్నదో అది
ఈ వినాశరహితంగా ఉన్న ఆ పరబ్రహ్మను ఎవరైతే వేద విధులు, వేదతత్వాన్ని తెలిసిన వాళ్ళు, వేదాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు వదంతి చెప్పుతున్నారో, వీతరాగాః యతయః రాగము తొలగిపోయిన యతయః యతులు యత్ విశంతి దేన్నైతే ప్రవేశిస్తున్నారో, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ్ సన్యాసయోగ యతయ శుద్ధ సత్వ ఏ బ్రహ్మలోకేతు పరాంత కాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. వాళ్ళు దేంట్లో అయితే ఆ విధంగా ప్రవేశిస్తున్నారో, యత్ ఇచ్చంతః దేన్ని కోరుతూ బ్రహ్మచర్యం చరంతి. బ్రహ్మచర్యం అంటే ఆ బ్రహ్మలో నిరంతరం రమిస్తూ ఉన్నారు. అంటే ఇంతకుముందు చెప్పిన దివ్య భావాన్ని, దివ్య పురుషుణ్ణి సదా మన చిత్తంలో నిలుపుకుంటున్నారు. అలాంటి వాళ్ళు తత్పదం ఆ స్థానాన్ని తే సంగ్రహేణ ప్రవక్షే. ఆ విషయం గురించి నీకు సంగ్రహంగా షార్ట్ కట్ లో నీకు చెప్తాను అని చెప్తున్నాడు. దగ్గరికి వచ్చిన టైం ఏంది చెప్తున్నాడు అంటే, ఒకటి చెప్పి ఇక్కడ ఆపుదాం. ఏంది? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతి. యహ ఎవరైతే ఇంతకుముందు చెప్పిన ఆ యోగధారణ చేస్తూ ప్రణవాన్ని ఏకాక్షరం, దీన్ని ఏమంటారంటే ఏకా గాయత్రి చంద్ర, దీన్ని ఓంకారాన్ని కూడా గాయత్రి అంటారు. ఏకాక్షర గాయత్రి. ఈ ఏకాక్షర రూపమైన బ్రహ్మను వ్యాహరన్ ఉచ్చరిస్తూ, మాం అనుస్మరన్ నన్ను స్మరిస్తూ, దేహం త్యజన్ ఈ దేహాన్ని వదిలిపెడుతూ, ప్రయాతి వెళ్తాడు, ఆ స్థితిలో సహ పరమాం గతిం ప్రయాతి అతను ఈ గొప్ప పరమగతిని పొందుతాడు. కానీ మనుషులు అట్లా ఉండరు కదా. అప్పుడు అయ్యో నేను సంపాదించిన పైసలు ఎవరికి ఇవ్వాలి, అయ్యో బ్యాంక్ లో పెట్టి ఆ పిల్లానికి ఇవ్వలే, తర్వాత మరి ఇవన్నీ ఇంకా అవన్నీ పెండింగ్ ఉన్నాయి, ఇంకా ఏం పంచుకోలే, అరే గవి ఇంకా సాధించలే నేను, ఇలాంటి సమస్తమైన ఆలోచనలతో ఎప్పుడు మనసు నిండి ఉంటది. వాడి స్మృత్యు వీడు అన్ని పనులు చేసుకునే వరకు వెయిట్ చేస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. వీడి చిత్తం అమెరికా, లండన్, వీటి మీదనే చిత్తం. కొడుకులు వానికి ఇది పుట్టారు, వీనికి ఇదైంది, వానికి ఇదైంది, ఇవే చిత్తంతో ఎప్పుడు అలవాటు పడ్డ చిత్తాన్ని ఒక్కసారి మార్చానంటే అది మారదు. అందుకే అభ్యాస యోగం ఎల్లప్పుడూ చేయాలి. దానికి అవన్నీ జరుగుతూనే ఉంటాయి, అది వద్దనే జరుగుతుంటాయి. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎవరికి ఏమేం రావన్నో అవి వాళ్లకు వస్తూనే ఉంటాయి. దాన్ని పట్టుకొని గట్టిగా అదే ఆలోచిస్తూ చిత్తాన్ని మనం ఏం చేసామంటే పూర్తిగా కలుషితం చేస్తున్నాం. ఏదైతే దాంట్లో పెట్టుకోవాలో అది పెట్టుకోకుండా చిత్తను పెట్టుకొని దాన్ని అడిక్ట్ తయారు చేసాం అన్నట్టు, డ్రగ్ అడిక్ట్స్ లాగా. కాబట్టి అలాంటి చిత్తం సడన్ గా ఈ స్థితికి రావాలంటే ఇలా వస్తుంది, రాదు. అవే గుర్తు వస్తుంటాయి. దానికి వద్దన్నా కూడా అవే గుర్తు వస్తాయి. ఎందుకంటే అలవాటు పడ్డది. ఏదైనా మనం అలవాటుతో, అభ్యాసం అంటే అర్థమైంది రోజు ప్రాక్టీస్తో ఆ దురలవాట్లను, చిత్తానికి ఉన్న దురలవాట్లను మనం తొలగించాలి. తొలగించినప్పుడు ఎప్పుడు ఆ దివ్య పురుషుణ్ణి ధ్యానించే స్థితికి వస్తుంది. అప్పుడు పెద్ద కష్టం కాదు, అది ఎప్పుడు అదే ధ్యానిస్తుంది. కాబట్టి దానికి మళ్ళీ ఆ సమయంలో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి అలవాటు పడి అదే పనిచేస్తుంది. కాబట్టి అభ్యాసం చాలా ఇంపార్టెంట్. మన స్థితి ఎట్లా ఉన్నది, మన చిత్తం ఎటేటు ఉరుకుతున్నది, దేని మీద ఇంకా ఆకర్షణ ఉన్నది, ఇంకేదో చేయాలని ఏం ఆలోచిస్తున్నది, అన్నిటినీ మనం అభ్యాసంతో కంట్రోల్లోకి తెచ్చుకొని నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఈ భేదభావాలను, అన్వాంటెడ్ డామినేషన్, వీటన్నిటిని తీసివేసి అహంకారాన్ని వదిలిపెట్టి
సర్వం గురువుకు సమర్పించి వాడు ప్రశాంతంగా చేసే పనులను చేసుకుంటూ పోవాలి. అప్పుడు ఇలాంటి స్థితిలో అది ఆటోమేటిక్ గా ఆ భగవన్నామ స్మరణం చేస్తుంది. అవన్నీ గుర్తు వస్తాయి. లేకుంటే ఆ సమయంలో భయం వస్తుంది. ఫస్ట్ అయ్యో ఎటు పోతాను, ఏందో, ఏం జరుగుతుందో ఏందో అని. కాబట్టి ఏం చెప్తున్నాడు, ఇది అభ్యాసం చేసుకొని కంట్రోల్లో పెట్టుకో. అన్ని నాకు వదిలిపెట్టి ఆటోమేటిక్ గా శాంతిని పొందుతుంది. అంతసేపు ఏంటో 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 అని వస్తుంది. వదిలిపెట్టాక అన్ని వదిలిపెట్టే లొల్లి లేదు అని కూర్చుంటాం. మన పనులు మనం చేసుకుంటాం. కాబట్టి అట్లా చేయాలి. అలాంటి చిత్తము ఆ చిత్తం నన్ను పొందుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడికి వాడు ఆపుదాం. అయిపోయింది విజయ ఏకాదశి. ఇవాళ కూడా చాలా అద్భుతమైన రోజు. కాబట్టి ఇంకా దగ్గర 5 రోజులే ఉన్నది శివరాత్రి. 5 రోజులు ఉన్నది అంటే 5 రోజులు చేసి కథం బంద్ అని కాదు. ఇది మంచి టైం. ఈ సమయంలో మనం చేసే స్మరణ ఏదైతే ఉంటుందో, భగవన్నామ స్మరణ, అతని తత్వం గురించి ఆలోచించడం, విన్న విషయాలు మంచివి స్మరిస్తూ ఉండడం, పనులు ఆటోమేటిక్ అయిపోతాయి. పనులు ఏదో బిజీ ఉన్నా అంటే బిజీ ఎవరు ఉండరు. మనం బిజీ అని మనం అది చేసుకుంటున్నాం. ప్రతి పనిలో మనం కరెక్ట్ గా ఆలోచిస్తే అన్ని పనులు చేసుకుంటూ కూడా మనం నిరంతరం భగవన్ నామస్మరణ చేసుకోవచ్చు. నామస్మరణ అంటే ఉత్త పేరనే కదా, తత్వ విచారణ, ఆలోచనలు. ఇప్పుడు చెప్పినవన్నీ ఒకసారి ఆలోచించుకోవడం, నిరంతరం అది ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. ఒక థ్రెడ్ నడుస్తూనే ఉంటది. అట్లాంటి స్థితిని పొందినప్పుడు ఇక్కడ చెప్పిన ఈ ఉపదేశంలో చెప్పిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్ గా మనం ఆ టైంలో చేయగలుగుతాం. లేకుంటే వీటి చుట్టే తిరుగుతున్న చిత్తాన్ని ఒక్కసారి బలవంతంగా అటు పట్టుకురావాలంటే ఆ టైంలో అది గుర్తు రావద్దా? ఇప్పుడు ఈ చెప్పిన విషయం గుర్తుంటుందా? ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం, అవన్నీ టైం గుర్తు వస్తాయా? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ అని లాస్ట్ కు ఈ యొక్క వీటిని కంట్రోల్లో పెట్టుకోకుంటే ఉన్న స్మృతి నేర్చిందంతా కూడా భ్రష్టమే అవుతుంది. పొద్దున ఇదంతా విని మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ అవి ఏమైనా గుర్తు వస్తున్నాయా? రావు. ఎందుకంటే మన చిత్తం ఆ రకంగా కలుషితం అయినప్పుడు ఈ విన్న విషయాలు దానికి సందు ఉండదు. అవి డామినేట్ చేసినప్పుడు చిత్తంలో అదే మొత్తం నిండిపోయినప్పుడు హృదయంలో ప్రేమంతా సంసారం మీద, భగవంతుడి మీద, గురువు మీద లేనప్పుడు ఏమైతుంది? చిత్తం అటు ఓం అంటే పోదు. నేర్చిన స్మృతి కూడా అప్పుడు గుర్తురాదు. తెలుసుకుంటారు, ఇప్పుడు అన్ని విన్నే ఉంటాయి, ఆ టైంలో గుర్తు రావద్దా? కాబట్టి ఆ టైం తెలియదు. ఇవన్నీ గుర్తు పెట్టుకొని మంచిగా ఆలోచించుకొని బుద్ధిమంతుడు నిరంతరం తన హృదయంలో కేవలం భగవంతుడి పట్లనే ప్రేమ పెట్టుకొని తన మనస్సును ఎప్పుడు అటువైపే ఒక థ్రెడ్ ను పెట్టుకొని అన్ని పనులు సక్రమంగా చేయగలుగుతాడు. అప్పుడు మాత్రమే ఈ స్థితిని పొందగలుగుతాడు. కండిషన్ ఇవన్నీ. ఎవరో పుణ్యాత్ముడికి అప్పుడప్పుడు కొన్ని కథలు కూడా ఉంటాయి కదా, అన్ని పాపాలు చేసి కూడా చివర్లో వాడు భగవన్ నామస్మరణ చేస్తే భగవంతుడిని చేరుకుంటాడు. అంటే కొందరికి అన్నిటి చూసి విరక్తి పుట్టి ఆ సమయంలో అదే గుర్తు వస్తుంది. ఏదో అంటే పిల్లవాడి పేరు విలువంగానే వచ్చాడు అని కదా, పేరును బట్టి వాడు ఆ తత్వాన్ని గుర్తు చేసుకున్నాడు అన్నట్టు. అబ్బా నారాయణ అని గుర్తు చేసుకున్నాడు. కొత్తగా పిల్లవాడిని పేరు విలువంగానే ఆ స్థితి పోవడం కాదు. అందుకే ఇదివరకు పేర్లు కూడా అన్ని మంచి పేర్లు పెట్టేది. ఇప్పుడు పేరుకు విచిత్రమైన పేర్లు పెడుతున్నారు. అంటే మన చిత్తం ఆ రకంగా కలుషితం చేసుకున్నారు బేసికల్ గా. కాబట్టి వీళ్ళు గట్లాంటి స్థితిలోనే ఉంటారు. నిరంతరం కొద్దిసేపు ఆనందం, కొద్దిసేపు దుఃఖం, అటు ఇటు విసలాడుతుంటది. కష్టాలున్నాయి, ఎప్పుడు కష్టాలే నాకు అంటే ఎప్పుడు కష్టాలు ఎవరు తెచ్చుకుంటున్నాం? మనమే తెచ్చుకుంటున్నాం. మన చిత్తాన్ని కంట్రోల్ చేసుకోకుండా
దేన్ని స్మరించాలో దాన్ని స్మరించకుండా, దేన్ని స్మరించాదో అది స్మరిస్తూ అట్లా చేసుకుంటున్నాం మనం. దానికి మనం ఒక్కసారి వెనుకకు పోవాలి, ఒకసారి చూసుకోవాలి, అద్దంలో మనది మనం చూసుకోవాలి, చూసుకొని వెనుకకు పోవాలి. ఇది మంచి సమయం భగవన్నామ స్మరణ చేయడానికి. శివరాత్రి ఇప్పుడు కాలం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి శివరాత్రి వరకు అందరూ ఏంటంటే కొంతవరకు ఆ స్థితి వచ్చాక, అందుకే శివరాత్రి మహాశివరాత్రి ఇది. ఆ తర్వాత మాస శివరాత్రి నెలకు వచ్చి, తర్వాత నిత్య శివరాత్రి ప్రతిరోజు శివరాత్రి. శివరాత్రి వరకు నేను ఏం జపం చెయ్య, అప్పుడు ఇంకా ఇవాళ ఎందుకు చేస్తున్నావు గంత, శివరాత్రి కాదు కదా అంటే అట్లా కాదు, నిత్య శివరాత్రి ప్రతిరోజు శివరాత్రి కాబట్టి ఎల్లప్పుడూ చేయవలసిందే. ఎప్పుడో చేస్తా, ఇప్పుడు నేను అది చేస్తా, ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సిన టైము ఇప్పుడే. మృత్యువు నువ్వు అన్ని ఎంజాయ్ చేశాక తర్వాత నీకు టైం ఇచ్చి తర్వాత మృత్యువు తీసుకపోతుంది ఆ శరీరాన్ని. అట్లా ఉండదు. నేర్వాల్సింది చిన్నప్పటి నుంచే నేర్వాలి. అందుకే విద్యాభ్యాసం చిన్నప్పుడే ఉంటది, ముసలితనంలో విద్యాభ్యాసం ఉండదు. విద్యాభ్యాసం చిన్నప్పుడే చేస్తారు. చిన్నప్పుడు చేసి దాని ద్వారా ఇవన్నీ విషయాలు తెలుసుకొని ఒక కంట్రోల్డ్ చిత్తంతో అతను గృహస్థాశ్రమంలో ఎంటర్ అవుతాడు. అప్పుడు ఆ పనులు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ కూడా అతని చిత్తం ఎక్కడ కూడా బుద్ధి భ్రష్టత్వాన్ని పొందదు. కానీ ఇప్పుడు ఏమవుతున్నదంటే చిన్నప్పటి నుంచి నేర్పే విద్య అసలు ఈ తత్వాన్ని చెప్పడం లేదు. దీనివల్ల ఏమవుతున్నదంటే ఏ పనిని ఎవరు సరిగ్గా ఎదుర్కోవడం లేదు. కష్టం కొద్దిగా వస్తుంటే కథం అయిపోతున్నారు, కింద పడిపోతున్నారు. ఆత్మహత్యలు ఇట్లాంటివి ఎందుకు వస్తాయి, డిప్రెషన్లు. ఈ స్థితి ఎందుకు వస్తుందంటే జ్ఞానం లేక. వాడు మొదలే జ్ఞానం పరిపూర్ణంగా సంపాదించుకున్నాక ఇలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకోగలుగుతాడు. డిప్రెషన్స్ కారణం ఇదే. కాబట్టి ఉన్న సమయం ఇప్పుడు ప్రస్తుతం అట్లీస్ట్ మనం ఆ స్థితిని సాధించాలి. అందరికీ ఆ గైడెన్స్ ఇవ్వాలి. నిరంతరం అదే ధ్యాసలో ఉన్నప్పుడు అదే వైపుకు మనం ప్రతి యాక్టివిటీ, పిల్లలకు కానీ ఎవరికైనా కానీ అదే వైపుకు మనం చెప్తుంటే వాడు అనుకోవచ్చు ఈయన ఎప్పుడు ఇట్లనే చెప్తాడు, ఏం పర్లేదు, మన పని మనం చేసుకుంటూ అదే ధ్యాసలో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 5 రోజులు మంచిగా ఆ స్థితికి ఒక్కసారి వచ్చాక ఇక తర్వాత అది కంటిన్యూ అవుతుంది. లేకుంటే అన్ని వినడం, ఈ చెవు నుంచి ఈ చెవుకు వెళ్ళిపోతే లాభం లేదు. ఒకటి ఏదైనా సంపాదించాల అంటే యోగం రాగానే దాన్ని క్షేమం కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ వచ్చిన జ్ఞానాన్ని, ఇది యోగం చెవులలో లోపలికి వచ్చింది, ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ ప్రస్తుత క్షణంలో అది మీతో ఉన్నది. దీన్ని ఏం చేయాలంటే క్షేమం, రక్షించుకోవాలి జ్ఞానాన్ని. లేకుంటే ఏమైతుంది, కారిపోతుంది. ఇదివరకు విన్నగాని అని మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే క్షేమం చేసుకోవాలి. సంపాదించారు కానీ పైసలు నిలుస్తలేవు, అన్ని ఖర్చు అయిపోతున్నాయి. ఎందుకు ఖర్చు అయిపోతున్నాయి అంటే సరిగ్గా దాన్ని ప్లాన్ చేసుకుంటలేరు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా చేస్తున్నారు అన్నట్టు. అందుకే పైసలు మిగులుతలేవు. ఇది కూడా అంతే. విద్య సంపాదిస్తున్నారు, లోపలికి వస్తున్నది ఓపిగ్గా, కానీ దాన్ని క్షేమం చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. లేకుంటే నేర్చింది అన్ని నేర్స్తారు కానీ మళ్ళీ మొదటికి వస్తుంది. క్షేమం చాలా ఇంపార్టెంట్. క్షేమం చేసుకుంటూ కరెక్ట్ గా అర్థం అయితే కొద్దిగా సంపాదించినా కూడా మీరు చాలా అద్భుతంగా దాని ఎఫెక్ట్స్ మీ మీద ఉంటాయి. మిమ్మల్ని అది రక్షిస్తుంది ఆ విద్య. కాబట్టి చెప్పింది మంచిగా మననం చేసుకోవాలి. ఓకే, శుభం. మళ్ళీ రేపు మాట్లాడచ్చు.